కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మాజీ కేంద్ర మంత్రి జేడీ శ్రీరామ్ అన్నారు. ఆయన పర్చూరులోని అంబేద్కర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఆయన కొనియాడారు. ప్రస్తుత కూటమి పాలకులు ప్రతిపక్షం వారు ప్రజలను పట్టించుకోకుండా బీజేపీకే కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి దిగి ప్రజల మన్ననలను పొంది తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా సురక్షిత మంచినీటి పథకాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన వివరించారు. సురక్షిత మంచినీటి పథకానికి కూటమి ప్రభుత్వం నిధులు అనుకున్న స్థాయిలో మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు. ఉన్నప్పుడు 600 గ్రామాల్లో నేను వాటర్ ప్లాంట్స్ పెట్టాను. ఏంటి, తెలుగుదేశం అధికారంలోకి రాకముందర తెలుగుదేశం వచ్చింది, వాళ్ళకంటే ఆర్ఓ ప్లాంట్స్ తర్వాత పెట్టారు. వాళ్ళు అందరికన్నా ముందు 2004లో నేను స్టార్ట్ చేశాను. గ్రామీణ ప్రాంతంలో శుభ్రమైనటువంటి నీరు తాగాలి, ఎందుకంటే మనకు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ అని చెప్పి ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి అన్ని చోట్ల సేవ చేశాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, అంత మంచి పనిని జలజీవన్ మిషన్ అని పెట్టారు కదా. మొన్న బడ్జెట్లో, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 35,000 కోట్లు ల్యాబ్స్ చేశారు. వీళ్ళ కమిట్మెంట్ అది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దయచేసి బీజేపీని కానీ బీజేపీకి మాట్లాడకుండా కళ్ళు మూసుకొని సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన అండ్ వైసీపీ వారు కేవలం బీజేపీ ఏం చెప్తే అదే చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనం కాపాడలేకపోతున్నారు. రాష్ట్ర రైతు మీద ఆధారపడి ఉండేటువంటి కూలీల ప్రయోజనాలు, ముఖ్యంగా పేదవారి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అన్ని వర్గాలు, కులాలు, మతాలు సమానం. మాకు ఆ రకమైనటువంటి మాకు ఆ ముద్ర లేదు. మేము గర్వంగా చెప్తాం, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది, రాజ్యాంగం రచించి అన్ని వర్గాల వారికి మేలు చేసింది, ముఖ్యంగా రైతుకు మేలు చేసింది. తొండల గుడ్లు పెట్టేటువంటి పొలాల్ని సస్యశ్యామలం చేయడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ కట్టింది. ఇవన్నీ గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఒక మాట, తెలుగుదేశం ఇన్నిసార్లు మరి పరిపాలించారు కదా, ఒక సైకిల్ ఫ్యాక్టరీ పెట్టారండి వాళ్ళు. ఇవన్నీ చెప్పడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే చాలా చోట్ల ఖనిజాలు, నీళ్లు అవన్నీ అమ్ముకుంటారని పేపర్లో చదువుతాం. ఇదే పర్చూరులో కూడా చదివాం చాలాసార్లు, పేపర్ నిండా వచ్చాయి. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా వచ్చే భవిష్యత్తులో ఈ ప్రాంతీయ పార్టీల మీద విరక్తి పుడుతుంది. ఎవరైతే ప్రపంచంలో ఉన్నవారు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో వారే పెద్ద విరుస్తున్నారు. ఈరోజు నిరుత్సాహంగా ఉందని చెప్పలేకపోతున్నారు. అభిమానం అడ్డం వస్తుంది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా దళితుల్లో నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకున్నటువంటి 26 స్కీములు తీసివేశారు. అందరికీ తెలుసు, వాట్సాప్లో చదివారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి దళితుల మీద కపట ప్రేమ. మొన్న మా ముఖ్యమంత్రి సంజయ్ గారు